మహాభారతం సావిత్రి సత్యవంతుల కథ. పాండవులు సైంధవుణ్ణి పరాభవించి పంపేసి కామ్యక వనంలో ఉంటుండగా మార్కండేయుడొచ్చాడు. ధర్మరాజు ఆయనతో తాము పడుతున్న కష్టాలు, తమతో పాటు ద్రౌపది పడుతున్న పాటలు చెప్పి, మహాత్మా, పూర్వం ఏ పతివ్రత అయినా ద్రౌపదిలాగా కష్టాలు పడిందా అని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు పాండవులకు సావిత్రి కథ ఇలా చెప్పాడు. పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే ధర్మాత్ముడు పరిపాలించాడు. ఆయనకు సంతానం లేదు. అందుచేత ఆయన కఠిన నియమాలతో సావిత్రీ దేవతను ఉపాసిస్తూ హోమాలు చేశాడు. చివరకు హోమకుండంలో సావిత్రీదేవి ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగింది. దానికి అశ్వపతి, దేవి, వంశోద్ధారకుడైన కొడుకులు కావాలి అన్నాడు. రాజా, నీ కోరిక తెలిసి నేను ముందుగానే బ్రహ్మను అడిగాను. ఆయన నీకు ఒక కూతుర్ని ఇవ్వడానికి మాత్రమే సమ్మతించాడు. కనుక నువ్వు అదే మహాప్రసాదంగా భావించి తృప్తిపడు అని చెప్పి సావిత్రీదేవి అదృశ్యమైంది. అశ్వపతి తపస్సు చాలించి నగరానికి తిరిగి వచ్చి యథాప్రకారం రాజ్యం చేస్తూ ఉండగా ఆయన భార్య మాళవి గర్భవతి అయి ఒక శుభముహూర్తాన చక్కని ఆడపిల్లను కన్నది. అశ్వపతి ఆమెకు జాతక కర్మలు జరిపించి ఆమెకు సావిత్రి అని నామకరణం చేశాడు. సావిత్రి ఎంతో గారాభంగా పెరుగుతూ నానాటికి అందంలో మించిపోతూ చూసేవారికి ఏ దేవతా స్త్రీయో సావిత్రీదేవే స్వయంగా మనిషి జన్మెత్తిందేమో అనే భ్రమ కలిగేటట్లుగా తయారైంది. ఒకనాడు అశ్వపతి ఆమెతో, అమ్మా, నీకు పెళ్ళిడొచ్చింది. ఏ కారణం చేతనో రాజకుమారుడు ఒక్కడు కూడా నిన్ను పెళ్ళాడతానని రావడం లేదు. నీకు తగిన భర్తను నువ్వైనా వరించి నాకు చెప్పు. నేను నిన్ను అతనికి ఇచ్చి నా ధర్మం నెరవేర్చుకుంటాను అన్నాడు. సావిత్రి తన భర్త కాదగిన వాడి కోసం వెతుకుతూ రథమెక్కి రాజర్షులుండే ఆశ్రమాల వెంబడి బయలుదేరింది. సావిత్రి అలా తిరుగుతూ ఉండగా ఒకనాడు అశ్వపతి వద్దకు నారద మహాముని వచ్చి లోకవార్తలు చెప్పడం ప్రారంభించాడు. నారదుడు ఉండగానే సావిత్రి తన పర్యటన పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఆమెను తన తండ్రికి నారదుడికి నమస్కరించి నిలబడేసరికి నారదుడు అశ్వపతితో, రాజా, నీ కూతురు ఎక్కడికి వెళ్ళొస్తోంది? యుక్త వయస్కురాలైన ఈ పిల్లకు ఇంకా వివాహం చేశావు కామే అని అడిగాడు. మునీంద్ర, ఈమెను భర్తని వెతుకురమ్మని పంపాను. ఎవరిని వరించి వచ్చిందో అడిగి తెలుసుకోవాలి అంటూ అశ్వపతి తన కూతురుతో, అమ్మా, నువ్వు వెళ్ళిన పని అయిందా అని అడిగాడు. సావిత్రి తండ్రితో ఇలా అంది. చాలా కాలంగా సాళ్వ దేశాన్ని ఏలిన ద్యుమ్మత్సేనుడు అనే మహారాజుకు వార్ధక్యంలో ఒక కొడుకు పుట్టాడు. ద్యుమ్మత్సేనుడికి దురదృష్టవశాత్తు గుడ్డితనం సంప్రాప్తమైంది. అది ఆధారం చేసుకుని ద్యుమత్సేనుడికి పూర్వం ఓడిన శత్రువులు ఆయన రాజ్యాన్ని కాజేశారు. ఆ ముసలిరాజు తన ముసలి భార్యను, పసి కొడుకును వెంట పెట్టుకుని అరణ్యాలలో ఉంటూ తపస్సు చేసుకుంటున్నాడు. పసితనం నుంచి ఆశ్రమాలలో పెరిగిన ద్యుమత్సేనుడి కొడుకు మునికుమారుడిలాగా పెరిగి క్రూరబుద్ధి ఏమాత్రమూ లేక ఎప్పుడూ నిజం చెబుతూ సత్యవంతుడు అనే పేరు తెచ్చుకున్నాడు. నేను ఆ సత్యవంతుడి నా భర్తగా వరించి తిరిగి వచ్చాను అన్నది. ఈ మాట వినగానే నారదుడు, అయ్యో పాపం, సావిత్రి తెలియక ఆ కుర్రవాణ్ణి భర్తగా వరించింది అన్నాడు. అప్పుడు అశ్వపతి, మునీశ్వర, మీకు తెలియనిదంటూ ఏమీ లేదు. ఈ సత్యవంతుడు ఎలాంటివాడు? అతని గుణము, రూపము, శీలము ఎలాంటివి అని అడిగాడు. దానికి నారదుడు, రాజా, ద్యుమత్సేనుడి కొడుకు తన తల్లిదండ్రుల్లాగానే సత్యవ్రతుడు. అతను గుర్రాల బొమ్మలు చాలా బాగా తయారు చేస్తాడు. అందుచేత అతన్ని చిత్రాశ్వుడు అని కూడా పిలుస్తారు. అతని అందచందాలు అశ్విని దేవతలకు తీసిపోవు. సకల సద్గుణ సంపన్నుడు. కానీ అతని ఆయువు ఇంకొక ఏడాది మాత్రమే ఉన్నది. ఇవాళ నుంచి సరిగ్గా ఏడాది గడిచేసరికి అతని జీవితం ముగిసిపోతుంది అని చెప్పాడు. ఈ మాటకు అశ్వపతి కలతపడి, అమ్మ, ఆ అల్పాయుష్కుణ్ణి విడిచి మరెవరినైనా వరించు అన్నాడు. ఒకసారి త్రికరణ శుద్ధిగా ఒకరిని వరించిన తర్వాత అతను అల్పాయువైనా, దీర్ఘాయువైనా, శీలవంతుడైనా, దుశ్శీలుడైనా మరొకరిని వరించడం సాధ్యం కాదు. నేను సత్యవంతుణ్ణి వదిలేసి మరొకరిని వరించను. నన్ను అతనికే ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నది సావిత్రి తండ్రితో. నారదుడు కూడా అశ్వపతితో, రాజా, నీ కుమార్తె దృఢనిశ్చయం కలది. ఆమె మనసు మార్చడం నీ వల్ల కాదు. నన్ను అడిగితే ఈనాటి రాజులలో సత్యవంతుడికి సమానము అని చెప్పగలవాడు ఎవడూ లేడు. సావిత్రిని అతనికిచ్చి చెయ్యి. ఆమె సుకృతం మంచిదైతే సత్యవంతుడు దీర్ఘాయుష్షు పొందవచ్చు. శుభమస్తు
అని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. నారదుడు చెప్పిన ప్రకారం అశ్వపతి తన కుమార్తెను సత్యవంతుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించి సావిత్రిని వెంట పెట్టుకుని బంధుమిత్ర పరివార సహితంగా ద్యుమత్సేనుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ముసలివాడు వృద్ధుడు అయిన ద్యుమత్సేనుడు ఒక మద్ది చెట్టు నీడన కూర్చుని ఉన్నాడు. అశ్వపతి ఆయనతో, మహారాజా, నా కుమార్తెను సావిత్రిని నీ కుమారుడికిచ్చి పెళ్లి చేయ నిశ్చయించి వచ్చాను. దీనిని నీ కోడలుగా స్వీకరించు అన్నాడు. రాజా, మేము రాజ్యం పోగొట్టుకుని ఈ అరణ్యంలో జీవిస్తున్నాం. నీ కుమార్తె సుకుమారి, మాతో కష్టాలు పడగలదా అన్నాడు ద్యుమత్సేనుడు. సుఖదుఖాలు మనిషి అధీనంలో ఉండేవి కావు. ఆ మాట నా కుమార్తెకు తెలుసు. కష్టసుఖాలను గురించి ఆలోచించే వచ్చాం. నా కూతురు నీ కొడుకు ఒకరికొకరు తగినవారు. మనం వియ్యం అందుదాం అన్నాడు అశ్వపతి. ద్యుమత్సేనుడు సంతోషించి తన ఆశ్రమంలో ఉన్న మునులందరినీ చేరబిలిచి మంచి ముహూర్తంలో సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించాడు. అశ్వపతి తన నగరానికి తిరిగి వెళ్ళాడు. తన తండ్రి తిరిగి వెళ్ళగానే సావిత్రి తన మేలి వస్త్రాలు, ఆభరణాలు తీసేసి భర్తతో పాటు తాను కూడా నారచీరలు కట్టి శరీర శ్రమ లక్ష్య పెట్టకుండా అత్తమామలకు భర్తకు అన్ని విధాల సేవలు చేస్తూ మితభాషిణి అయి కాలం గడపసాగింది. కానీ ఆమె తన భర్త ఆయువు ఒక్కొక్క రోజే తరిగిపోవడం లెక్క పెడుతూనే ఉంది. నారదుడు చెప్పిన ప్రకారం సత్యవంతుడి ఆయుర్దాయం ఇంకా 4 రోజులు ఉన్నది అనగా ఆమె త్రిరాత్రోపవాసం ప్రారంభించింది. అమ్మా, అసలే సుకుమారివి, ఇలాంటి వ్రతం ఎందుకు ప్రారంభించావు? నిన్ని కఠోర వ్రతం మానమనడానికి నాకు నోరు రాకుండా ఉంది అని ద్యుమత్సేనుడు సావిత్రితో అన్నాడు. దృఢనిశ్చయం ఉండాలే గాని ఎంత కఠినమైన పనులైనా నిర్విఘ్నంగా సాగించవచ్చు. నేను దృఢనిశ్చయంతోనే ఈ వ్రతం ప్రారంభించాను అన్నది సావిత్రి. సావిత్రికి ఉపవాస శ్రమ కన్నా తన భర్తకు చావు రానున్నది అన్న దిగులు జాస్తి అయింది. 3 రాత్రులు గడిచాయి. నారదుడు చెప్పిన ప్రకారం సత్యవంతుడి జీవితంలో ఆఖరి రోజు తెల్లవారింది. ఆ రోజు సావిత్రి తెల్లవారుతూనే లేచి సూర్యోదయం కాగానే అగ్ని ప్రజ్వలింపజేసి హోమం చేసి ఆశ్రమంలో ఉన్న అత్తమామలకు మిగిలిన పెద్దలకు నమస్కారాలు చేసి దీర్ఘసుమంగళీ భవ అని ఆశీస్సులు పొంది భర్తకు రాబోయే మరణం గురించి ఆలోచిస్తూ దిగులుగా కూర్చుంది. అమ్మా, నీ వ్రతం పూర్తయింది కదా, పాలన చెయ్యమే అని అత్తమామలు సావిత్రిని అడిగారు. ఈ వ్రతానికి సూర్యాస్తమయం అయిన తర్వాతనే పాలన చేయాలి అని సావిత్రి బదులు చెప్పింది. సత్యవంతుడు సమిధులను, పూలను, పళ్లను తీసుకురావడానికి గొడ్డలి భుజాన పెట్టుకుని అరణ్యంలోకి బయలుదేరుతున్నాడు. అప్పుడు సావిత్రి అతని సమీపించి, నేను వస్తాను, ఇవాళ నిన్ను విడిచి ఉండబుద్ధి కావడలేదు అన్నది. పిచ్చిదానా, అడవి ఎలా ఉంటుందో నీకు తెలీదు. అక్కడి బాటల నిండా రాళ్ళు ముళ్ళు ఉంటాయి. అదిగాక 3 రోజులుగా ఉపవాసం ఉండి బడలిపోయి ఉన్నావు అన్నాడు సత్యవంతుడు. ఉపవాసం చేత నాకేమీ బడలిక లేదు. ఎందుకో నాకు ఇవాళ అరణ్యంలో తిరగాలనిపించింది. అభ్యంతరం చెప్పొద్దు అన్నది సావిత్రి. నీ ఇష్టం, కానీ మా అమ్మా నాన్న ఒప్పుకుంటే అలాగే నా వెంటరా, తప్పు నా మీద ఉండదు అన్నాడు సత్యవంతుడు. సావిత్రి మామగారికి తన కోరిక తెలిపింది. నేను వచ్చి దాదాపు సంవత్సరం కావస్తోంది. అరణ్యం చూడాలన్న నా కోరిక తీరలేదు. ఇవాళ నన్ను నా భర్త వెంట వెళ్ళనివ్వండి అని ఆమె అడిగింది. ఎన్నడూ ఏ కోరిక కోరినది కాదు కదా అని ద్యుమత్సేనుడు సావిత్రిని సత్యవంతుడి వెంట వెళ్ళమన్నాడు. అత్తమామల అనుమతితో సావిత్రి కడుపులో పుట్టెడు దిగులు ఉన్నా పైకి ఎంతో ఉత్సాహంగా కనపడుతూ సత్యవంతుడి వెంట అరణ్యంలోకి బయలుదేరింది. సత్యవంతుడు అరణ్యంలోని అందాలను చూపుతూ నడుస్తూ ఉంటే సావిత్రికి అతను అప్పుడే చచ్చిపోయినట్టు అనిపించసాగింది. సత్యవంతుడు బుట్ట నిండా పూలు పళ్ళు కోసి కట్టెలు కొట్టడం ప్రారంభించాడు. అతనికి కొద్దిసేపట్లో ఆయాసం వచ్చింది. ఒళ్లంతా చెమటలు పట్టాయి. అతను గొడ్డలి అవతల పారేసి సావిత్రి దగ్గరికి వచ్చి, తల పగిలిపోతోంది, శరీరం తూలుతోంది, నిలబడలేకుండా ఉన్నాను, కాసేపు పడుకుంటాను అన్నాడు. సావిత్రి అతని తల పెట్టుకోవడానికి తన తొడ ఇచ్చి పడుకొనిచ్చింది. కొంతసేపటికి సత్యవంతుడి సమీపంలో సావిత్రికి ఒక ఆకారం కనపడింది. ఆ వ్యక్తి నల్లగా ఎర్రని కళ్ళు కలిగి నీల వస్త్రాలు ధరించి చేతిలో పాశం పట్టుకుని చూడడానికి భయంకరుడుగా ఉన్నాడు. అతన్ని చూస్తూనే సత్యవంతుడి తలను తన తొడ మీద నుంచి తీసి కిందపెట్టి లేచి నిలబడి నమస్కారం చేసి, అయ్యా, నువ్వెవరు, ఎందుకు వచ్చావు అని అడిగింది సావిత్రి. అమ్మా, నేను యముణ్ణి, నువ్వు పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు. సత్యవంతుడికి ఆయువు ముగిసింది. అతను గొప్ప ధార్మికుడు కనుక అతని కోసం దూతలను పంపకుండా నేనే స్వయంగా వచ్చాను అంటూ యముడు తన పాశంతో సత్యవంతుడి శరీరం నుంచి బొటనవేలి ప్రమాణంలో ఉన్న జీవుణ్ణి లాగి దక్షిణంగా బయలుదేరాడు.
సావిత్రి తన భర్త శరీరాన్ని భద్రపరిచి యముడి వెంట బయలుదేరింది. యముడు ఆమెను తిరిగి పొమ్మన్నాడు. కానీ సావిత్రి తన భర్త ఎక్కడికి పోతే తాను కూడా అక్కడికే పోతానన్నది. అది తన ధర్మం అన్నది. యముడు సంతోషించి సావిత్రితో, నీ భర్త ప్రాణాలు తప్ప మరేదన్నా వరం కోరుకో అన్నాడు. మా మామగారు ముసలివాడు, గుడ్డివాడు అయినాడు. ఆయనకు చూపు, శరీర బలము ప్రసాదించు అన్నది సావిత్రి. యముడు సరేనన్నాడు. కానీ సావిత్రి యముణ్ణి అనుసరించడం మానలేదు. ఆమెను వదిలించుకోవడానికి యముడు ఆమెను మరొక వరం కోరుకోమన్నాడు. సావిత్రి రాజ్యం కోల్పోయిన తన మామగారికి తిరిగి రాజ్యప్రాప్తి కలగాలని వరం కోరింది. యముడు సరేనన్నాడు. అప్పటికీ ఆమె యముడి వెంట పోవడం మానలేదు. యముడు ఆమెను మరొక వరం కోరుకోమన్నాడు. సావిత్రి తన తండ్రికి పుత్ర సంతానం కోరింది. యముడు అశ్వపతికి 9 కొడుకులు కలిగేలాగా వరమిచ్చాడు. అయినా సావిత్రి తిరిగి పోవడం లేదని గమనించి యముడు ఆమెకు 4వ వరం ఇస్తాన్నాడు. సావిత్రి తనకు సత్యవంతుడికి వంశవృద్ధి అయ్యేటట్టు 9 కొడుకులను ప్రసాదించమంది. నీకు 9 కొడుకులు పుడతారు, ఇక తిరిగి వెళ్ళు అన్నాడు యముడు. అలా అయితే నా భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేయి అన్నది సావిత్రి. యముడు సత్యవంతుడి ప్రాణాలు వదిలేసి వెళ్ళిపోయాడు. సావిత్రి తన భర్త శరీరం ఉన్న చోటికి తిరిగి వచ్చి అతని తలను తన తొడ మీద పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవంతుడు కళ్ళు తెరిచి సావిత్రి మొహంలోకి చూసి, నేను చాలాసేపు నిద్రపోయానా? నన్నెవరో నల్లనివాడు చాలా దూరం తీసుకుపోయినట్టు కలలో చూశాను అన్నాడు. అదంతా తర్వాత చెప్తాను. చీకటి పడుతుంది, నువ్వు లేచి నడవగలిగితే మనం ఆశ్రమానికి పోదాం అని సావిత్రి అన్నది. సావిత్రి లేపి నిలబెట్టాల్సి వచ్చింది. బుట్టను మోసే శక్తి అతనికి లేదు. దాన్ని ఒక చెట్టు కొమ్మకు తగిలించి సావిత్రి మెల్లగా అతన్ని నడిపించుకుంటూ వెన్నెల్లో దారి చూసుకుంటూ ఆశ్రమానికి చేర్చింది. ఆశ్రమంలో ఆకస్మికంగా చూపు వచ్చిన ద్యుమత్సేనుడు చీకటి పడినా కొడుకు కోడలు తిరిగి రానందున ఆందోళన పడి తన భార్యతో సహా కొడుకు కోడళ్లను పేరెత్తి పిలుస్తూ అరణ్యం కేసి బయలుదేరాడు. ఇంతలో సావిత్రి సత్యవంతులు రానే వచ్చారు. ఈసరికి ఆశ్రమంలో అనేక మంది చేరారు. సావిత్రి వారందరికీ జరిగిందంతా చెప్పింది. యముడి వరాలు వృధా కాలేదు. ద్యుమత్సేనుడికి రాజ్యం తిరిగి వచ్చింది. అశ్వపతికి కొడుకులు కలిగారు. సావిత్రి సత్యవంతులకు కూడా కొడుకులు పుట్టారు. మార్కండేయుడు పాండవులకు ఈ కథ చెప్పి, ద్రౌపది పాతివ్రత్యం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. యక్ష ప్రశ్నలు. పాండవుల వనవాసం 12వ ఏడు పూర్తి కాబోతుంది. ఇంద్రుడు పాండవులకు మేలు చేసే ఉద్దేశంతో బ్రాహ్మణ రూపంలో కర్ణుడి వద్దకు వెళ్ళి అతని సహజ కవచకుండలాలు యాచించాలని నిశ్చయించాడు. ఈ సంగతి కర్ణుడి తండ్రి అయిన సూర్యుడికి తెలిసింది. సూర్యుడు ఒకనాటి వేకోజామున కర్ణుడికి కలలో కనిపించి, కర్ణ, నువ్వు బ్రాహ్మణులకు ఏదడిగినా ఇస్తావు. అందుచేత ఇంద్రుడు నీ దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ సహజ కవచకుండలాల దానం అడుగుతాడు. ఆయనకు మరేదన్నా ఇయ్యి, కానీ కవచకుండలాలు ఇవ్వకు. అవి ఉన్నంతకాలము నిన్ను ఎవరు యుద్ధంలో చంపలేరు. అవి పోతే మాత్రం నీకు తప్పక చావు కలుగుతుంది అని చెప్పాడు. దేవా, నువ్వు స్వయంగా వచ్చి నాకు హితబోధ చేయడమే నాకు 10,000, కానీ బ్రాహ్మణులు అడిగింది ఇవ్వడం నా వ్రతం. దీని మూలాన లోకంలో నాకు ఖ్యాతి వచ్చింది. అలాంటప్పుడు దేవేంద్రుడంతటి వాడు వచ్చి నా సహజ కవచకుండలాలు అడిగితే ఎలా ఇవ్వకుండా ఉంటాను? అందుచేత తప్పక ఇస్తాను. దానివల్ల నా కీర్తి మరింత పెరుగుతుంది. పాండవులకు అపకీర్తి వస్తుంది. కీర్తి పోయాక బతికి ఉండి మాత్రం లాభం ఏమిటి అన్నాడు కర్ణుడు. పిచ్చివాడా, శరీరమే పోయాక కీర్తితో ఏం పని? అవి శవాలంకరణ లాంటిది. నీకు అర్జునుడికి తప్పక యుద్ధం కలుగుతుంది. నీకు కవచకుండలాలు ఉన్నంతకాలము అర్జునుడు ఇంద్రుడిని తోడు తెచ్చుకున్నా కూడా నిన్ను గెలవలేడు. అందుచేత వాటిని ఇంద్రుడికి ఇవ్వకు అన్నాడు సూర్యుడు. దేవా, నన్ను క్షమించు. బ్రాహ్మణులు వచ్చి అడిగితే ప్రాణాలన్నా ఇవ్వాలన్నది నా నియమం. కవచకుండలాల సహాయం లేకుండానే నేను అర్జునుడిని గెలవగలను. నా వద్ద పరశురాముడు, ద్రోణుడు ఇచ్చిన అస్త్రాలున్నాయి అన్నాడు కర్ణుడు సూర్యుడితో. నీకు అంత పట్టుదలగా ఉంటే ఒక పని చేయి. ఇంద్రుడి వద్ద ఒక అమోఘమైన శక్తి ఉంది. దానితో ఎలాంటి శత్రువునైనా చంపవచ్చు. అది శత్రువును చంపి తిరిగి వస్తుంది. ఇంద్రుడు నీ కవచకుండలాలు యాచించినప్పుడు నువ్వు ఆ శక్తిని అడుగు. దాంతో నువ్వు అర్జునుడిని గెలవగలుగుతావు అన్నాడు సూర్యుడు. ఇంతలో కర్ణుడు నిద్రలేచి తెల్లవారుతుండడం గమనించి ఇంద్రుడి రాకకు ఎదురు చూశాడు. అతను రోజు మధ్యాహ్నం వేళ సూర్యోపాసన చేసి
బ్రాహ్మణులకు అడిగిన దానాలు చేసేవాడు. ఈనాడు ఆ సమయంలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి భిక్షాందేహి అన్నాడు. కర్ణుడు ఆయనను తన అలవాటు ప్రకారం పూజించి, బ్రాహ్మణ, నీకేం కావాలి? అందమైన స్త్రీల, సారమైన భూముల, మంచి గోవుల, ఏది కావాలో కోరుకో అన్నాడు. నాయన, నాకు అవి ఏవీ వద్దు. నీ సహజ కవచము కుండలాలు కోసివ్వు అన్నాడు ఇంద్రుడు. బ్రాహ్మణోత్తమ, ఈ కవచ కుండలాలు నా ప్రాణాల్ని కాపాడేవి. ఇవి కాక మరేదైనా కోరుకో అన్నాడు కర్ణుడు. ఆ బ్రాహ్మణుడు ఇంద్రుడే అని అతనికి తెలిసిపోయింది. కాదు, నాకు నీ కవచ కుండలాలే కావాలి అన్నాడు ఇంద్రుడు. కర్ణుడు నవ్వి, నువ్వు ఇంద్రుడివని నాకు తెలుసు. మా వంటి వారికి వరాలు ఇయ్యవలసిన నువ్వు ఇలా యాచనకు దిగడం బాగలేదు. నీకు నేను కవచకుండలాలు ఇచ్చేసినట్టయితే శత్రువులకు తేలికగా ఓడి అపఖ్యాతి పాలవుతాను. అందుచేత కవచకుండలాలు ఇస్తాను గాని నాకు అమోఘమైన నీ శక్తిని ఇవ్వు అన్నాడు. దానికి ఇంద్రుడు, నా శక్తిని అలాగే ఇస్తాను, కానీ నువ్వు దానిని ఒక్కడిని చంపడానికి మాత్రమే ఉపయోగించగలుగుతావు. నువ్వు ప్రయోగించగానే అది నీ శత్రువును చంపి నా దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది. దానికి అభ్యంతరం లేకపోతే తీసుకో అన్నాడు. దేవా, నాకు ఉన్న శత్రువు ఒకడే, అతన్ని చంపడమే నా కోరిక అన్నాడు కర్ణుడు. నాకు తెలుసు, ఈ శక్తితో అర్జునుడిని చంపాలనుకుంటున్నావు, కానీ కృష్ణుడు అతనికి అండగా ఉండగా అతన్ని చంపటం నీకు సాధ్యం కాదు. ఏమైనా నేనిచ్చే శక్తిని ప్రాణాపాయ సమయంలో నీ వద్ద ఉండే ఇతర అస్త్రాలేవి పనికి రానప్పుడు మాత్రమే ఉపయోగించు. తొందరపడి అనామకులపైన కానీ అనవసరంగా కానీ ప్రయోగిస్తే ఈ శక్తి నీ ప్రాణాలే తీస్తుంది అని హెచ్చరించాడు ఇంద్రుడు. తన శరీరంతో పుట్టి పెరిగిన కవచకుండలాలను కోసి ఇచ్చినప్పుడు తనకు వికృత రూపం కలగకుండా చేయమని కర్ణుడు కోరాడు. ఇంద్రుడు సరేనన్నాడు. కర్ణుడు ఇంద్రుడి నుంచి శక్తి గ్రహించి ఆయనకు తన శరీరం నుంచి కవచాన్ని కుండలాలను కోసి ఇచ్చాడు. కర్ణుడి కవచకుండలాలు పోయాయన్న వార్త తెలిసి పాండవులు పరమానందం చెందారు. కౌరవులు దుఃఖించారు. పాండవులు ద్వైతవనంలో ఉంటూ ఉండగా ఒక బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి, నేను ఆరణిని ఒక చెట్టు కొమ్మకు తగిలించాను. ఇంతలో ఒక దుప్పి వచ్చి ఆ చెట్టును తన శరీరంతో రుద్దుతూ ఉండగా నా ఆరణి దాని కొమ్మలకు తగులుకుంది. ఆ దుప్పి నా ఆరణితో సహా పారిపోతోంది. అది లేకుండా నా అగ్నికార్యం సాగదు. దయచేసి నా ఆరణిని నాకు తెచ్చి ఇవ్వండి అన్నాడు. వెంటనే పాండవులు ఆ దుప్పి వెంట పరిగెత్తి దాన్ని బాణాలతో కొట్టారు. కానీ ఒక్క బాణము ఆ దుప్పికి తగలలేదు. పైపెచ్చు అది అంతకంతకు వారికి దూరమై చివరకు కీకారణ్యంలో కనపడకుండా పోయింది. పాండవులు 5 అలసిపోయి ఆకలి దప్పులతో బాధపడుతూ ఒక చెట్టు నీడన చతికిలబడ్డారు. అప్పుడు నకులుడు, మనకిలా కష్టాల మీద కష్టాలు రావడానికి కారణమేమిటో అన్నాడు. పూర్వజన్మలో చేసుకున్న దుష్కృతాల వల్ల ఈ జన్మలో కష్టాలు కలుగుతాయి అన్నాడు ధర్మరాజు. ఆనాడు ద్రౌపదిని సభలోకి తెచ్చినప్పుడే నేను ఆ దుర్మార్గులను చంపకపోవడం చేత ఇలా అగచాట్లు పడుతున్నాం అన్నాడు భీముడు. జూదం ఆడేటప్పుడు కర్ణుడు పేలిన మాటలను నేను శాంతంగా సహించడం వల్ల మనం అప్రయోజకుల వల్లే అరణ్యానికి వచ్చామేమో, అవస్థలు పడుతున్నాం అన్నాడు అర్జునుడు. ఆ శకునిగాడిని అప్పుడే చంపేసి ఉంటే మనకి ఏ పాటలు ఉండేవి కావు అన్నాడు సహదేవుడు. ధర్మరాజు నకులుని చూసి, అందరికీ దాహంగా ఉంది, ఈ చెట్టెక్కి ఎక్కడన్నా నీరుందేమో చూసి బాణాల పొదిలో నీరు తీసుకురా అన్నాడు. నకులుడు చెట్టెక్కి దగ్గరలోనే నీరున్న జాడలు తెలుసుకుని అక్కడికి వెళ్ళి తాను దాహం తీర్చుకుని మిగిలిన వారికి నీరు తెచ్చిపెట్టడానికి బయలుదేరాడు. అతను ఒక సరోవరాన్ని చేరుకుని నీరు తాగబోతుండగా ఏదో అశరీర వాక్కు, ఆగు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి నీరు తాగు, ఈ సరస్సు నాది అన్నది. నకులుడు ఆ మాటలను లక్ష్య పెట్టకుండా నీరు తాగి మూర్ఛపోయాడు. అతను ఎంతకు రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి పంపాడు. సహదేవుడు కూడా సరస్సును చేరుతూనే చచ్చిపోయినట్టు పడి ఉన్న నకులుని చూసి ఆవేదన పడుతూ దాహబాధ భరించలేక ఆశరీరవాణి మాటలు పెడచెవిన పెట్టి నీరు తాగి తాను కూడా పడిపోయాడు. తర్వాత ధర్మరాజు వెళ్ళిన వారి జాడ తెలుసుకురమ్మని అర్జునుడిని పంపాడు. అర్జునుడు సరస్సు చేరి తమ్ములను చూశాడు. వారిని అలా చేసిన వారు ఎవరా అని చుట్టూ చూస్తే ఎక్కడా ఒక పిట్ట కూడా లేదు. దాహబాధకు తాళలేక అతను నీరు తాగబోతుండగా అతనికి కూడా అదృశ్య వాక్కులు వినిపించాయి. సామర్థ్యం ఉంటే నా ఎదుట కనబడు, అదృశ్యంగా ఉండి మాట్లాడతావెందుకు అంటూ అర్జునుడు ధ్వని వచ్చిన దిక్కుగా బాణాలు వేసి నీరు తాగి తాను కూడా పడిపోయాడు. తర్వాత భీముడు వచ్చి అశరీర వాక్కులను పెడచెవిన పెట్టి నీరు తాగి పడిపోయాడు.
చివరకు ధర్మరాజు స్వయంగా బయలుదేరి సరస్సు వద్ద ప్రాణాలు లేకుండా పడి ఉన్న తమ్ముళ్లను చూసి ఎంతో దుఃఖించాడు. అప్పుడు అశరీర వాక్కు ఇలా అంది: నేనొక కొంగను. నేను ఈ సరస్సులో చేపలను తిని జీవిస్తూ ఉంటాను. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు తాగినందుకు నీ తమ్ములను చంపాను. నువ్వైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీకు కావలసినంత నీరు తీసుకో, లేదా నీకు కూడా వారి గతే పడుతుంది. ఆ మాటలు విని ధర్మరాజు, నా తమ్ములు ఒక పక్షి చేత చచ్చేవారు కారు. నువ్వు కొంగవు కావు. నువ్వెవరు? నీకేం కావాలి అని అడిగాడు. అవును, నేను కొంగను కాను, యక్షరాజును అంటూ ఆ యక్షుడు తాడి ప్రమాణాన సరస్సు ఒడ్డుకు చేరి ధర్మరాజుకు కనిపించి, నీకు నీరు కావాలంటే నా ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వు అన్నాడు. అడుగు, నాకు సాధ్యమైతే చెబుతాను అన్నాడు ధర్మరాజు. యక్షుడు అనేక ప్రశ్నలు వేశాడు. ధర్మరాజు చెప్పిన సమాధానాలు యక్షుణ్ణి తృప్తిపరిచాయి. నీ సమాధానాలకు సంతోషించాను. చచ్చిపోయిన నీ తమ్ముళ్లలో ఒక్కడిని బతికిస్తాను. ఎవరిని బతికించమంటావో కోరుకో అన్నాడు యక్షుడు. యక్షరాజా, నకులుని బతికించు అన్నాడు ధర్మరాజు. మహాబలుడైన భీముణ్ణి, మహాపరాక్రమశాలి అయిన అర్జునుణ్ణి వదిలి నీ సవతి తల్లి కొడుకైన నకులుణ్ణి ఎందుకు బతికించమంటున్నావు అని యక్షుడు అడిగాడు. మా తండ్రికి కుంతి, మాద్రి 2 భార్యలు. కుంతి కొడుకులలో నేను బతికి ఉన్నాను. మాద్రి కొడుకులలో ఒకడు బతికి ఉండడం ధర్మం అని నాకు తోచింది అన్నాడు ధర్మరాజు. మంచిది, ధర్మద్రోహం చేయకపోవడమే ఉత్తమ ధర్మంగా భావించావు. నీ తమ్ములందరినీ బతికిస్తాను అన్నాడు యక్షుడు. వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్రలేచినట్టు లేచి కూర్చున్నారు. వారిలో ఆకలి దప్పుల జాడ కూడా లేదు. అయ్యా, నువ్వు మామూలు యక్షుడవు కావు. ఏ దేవతవో చెప్పు అని ధర్మరాజు అడిగాడు. దానికి ఆ యక్షుడు, నేను ధర్మదేవతను, నీ తండ్రిని, నిన్ను పరీక్షించడానికి వచ్చాను అన్నాడు. దేవా, ఒక బ్రాహ్మణుడి అరణిని ఒక దుప్పి తీసుకుని పారిపోయింది. పాపం అది లేకుండా ఆయన అగ్నికార్యం చేయలేడు. ఆయన దైనిక కర్మకాండకు విఘ్నం రాకుండా అనుగ్రహించు అన్నాడు ధర్మరాజు. నేనే ఆ దుప్పిని. మిమ్మల్ని ఇక్కడికి రప్పించేందుకు ఆ పని చేశాను. ఇదిగో ఆ బ్రాహ్మణుడి అరణి. ఏదన్నా వరం కోరుకో, ఇస్తాను అన్నాడు ధర్మదేవత. మా 12 ఏళ్ల వనవాసం పూర్తి కావస్తోంది. అజ్ఞాతవాస కాలంలో మమ్మల్ని ఎవ్వరూ గుర్తించకుండా అనుగ్రహించు అన్నాడు ధర్మరాజు. ధర్మదేవత అలాగే అని వరమిచ్చి అదృశ్యుడైనాడు. పాండవులు అరణిని తీసుకుని పోయి దాన్ని పోగొట్టుకున్న బ్రాహ్మణుడికి ఇచ్చారు. తన అగ్నికార్యానికి భంగం కలగకుండా కాపాడినందుకు ఆ బ్రాహ్మణుడు పాండవులకు తన కృతజ్ఞత తెలుపుకొని వారికి విజయం చేకూరాలని ఆశీర్వదించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. త్వరలోనే పాండవుల వనవాసం ముగిసింది. వాళ్ళు తమ వెంట ఇంతకాలము ఉన్న బ్రాహ్మణుల వద్ద సెలవు పుచ్చుకొని వారికి నమస్కరిస్తూ, బ్రాహ్మణోత్తములారా, మా నియమం ప్రకారం ఇహ నుంచి 1 ఏడాది పాటు అజ్ఞాతవాసం జరపాలి. అందుచేత మీ వద్ద సెలవు పుచ్చుకుంటున్నాం అని చెప్పి అజ్ఞాతవాసం నిర్విఘ్నంగా సాగేటట్టు వారి ఆశీర్వాదం పొందారు. అప్పుడు ధౌమ్యుడు ధర్మరాజుతో, ఇంద్రుడికే అజ్ఞాతవాసం తప్పలేదు. త్వరలోనే మీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు. పాండవులు ద్రౌపదిని, ధౌమ్యుడిని వెంట పెట్టుకుని తమ ఆశ్రమం నుండి కోసు దూరం వెళ్ళి అక్కడ ఏకాంతంగా మర్నాటి నుంచి తాము ప్రారంభించాల్సిన అజ్ఞాతవాసం గురించి రహస్య చర్చలు చేశారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం.